నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. సార్, నిన్న మొన్నటి వరకు జగన్ గారికి అభ్యర్థులు లేరు, అందుకు అటు ఇటు మారుస్తూ ఏదో చేస్తున్నారని చెప్పి అన్నారు. ఇప్పుడు చూస్తుంటే ఎవరెవరైతే వైసీపీ నుంచి వెళ్ళారో టీడీపీలో చంద్రబాబు గారు వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు ఆహ్వానిస్తూ. రీసెంట్గా మాగుంట గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశంలో చేరుతున్నట్లు అది చెప్పారు. ఇప్పుడు అభ్యర్థులు ఎవరికీ లేక, లేకపోతే చంద్రబాబు గారి దగ్గరికి అభ్యర్థులు ఉన్నా వీళ్ళకి ప్రామిస్ చేశారా, లేకపోతే తప్పదు వాళ్ళైతేనే గట్టిపోటీ ఉంటుంది అనుకుంటున్నారా? ఏం జరుగుతుంది? చంద్రబాబు గారికి అసలు సమస్య ఏమిటంటే, మీరు బాగా గమనించండి, ఆయన ఎంపీ అభ్యర్థులుగా వైసీపీ నుంచి తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా బాగా డబ్బులు ఉన్నవాళ్ళు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, వీళ్ళకి టికెట్లు ఇస్తే వీళ్ళు 7 నియోజకవర్గాలు నిధుల సమస్య ఏమని ఉంటే వీళ్ళు చూసుకుంటారు, మనకు ఆ తలకాయ నొప్పి ఉండదు అనేది. ఇప్పుడు ఆయన ఏమిటి, సరే ఆయన కారణాలు ఎలా ఉన్నా ఏమున్నా ఆయన ఏం ఉద్దేశం, వీళ్ళ పైన అంత గుడ్ విల్ లేదు, వీళ్ళ పైన ఏదో వ్యతిరేకత ఉంది, అందువల్ల వీళ్ళకి టికెట్లు అంటే ఒక కృష్ణదేవరాయల పైన వ్యతిరేకత ఉందని అనలేదు. కానీ ఆయన అటు గుంటూరు బొమ్మంటే నేను పోనని ఆయన బయటకు వచ్చారు. శ్రీనివాసరెడ్డి గారికి అయితే టికెట్ ఒక రకంగా రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి, అంటే ఆయన కొడుకు లిక్కర్ స్కామ్లో రాఘవ ఉన్నాడు కాబట్టి ఆ కారణం కూడా అయ్యుండొచ్చు, మనకు తెలియదు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, ఆ రాఘవ గారికే చంద్రబాబు నాయుడు ఒంగోలు టికెట్ ఇస్తున్నాడు అని ఆయన శ్రీనివాసరెడ్డి గారి మాటల్లో మనకు అర్థమైంది. ఏంటంటే ఈరోజు ప్రెస్ మీట్లో మా అబ్బాయికి టికెట్ ఇస్తున్నాడు, మరి ఆయన స్కామ్లో ఉన్నాడు కదా, మీరు టికెట్ ఇస్తున్నారు, సరే అది మీ ఇష్టం, ఆ పార్టీ వాళ్ళ ఇష్టము. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరులో ఇవ్వడం వెనక కూడా ఏమిటంటే, ఆయన ఫైనాన్షియలీ సౌండ్ కాబట్టి ఆయనకి టికెట్ ఇస్తే 7 నియోజకవర్గాలు కవర్ చేసుకుంటాడు. కృష్ణదేవరాయల గారికి టికెట్ ఇవ్వడంలో కూడా బహుశా ఇదే ఉద్దేశమై ఉండొచ్చు. ఇంకా గుమ్మనూరు జయరాము వీళ్ళందరికీ టికెట్లు అంటే ఇంకా ఇవ్వలేదు, ఆయన గుంతకల్లు ఇస్తామంటున్నారు. ఆ గుంతకల్లో టీడీపీ క్యాడర్ అంతా కూడా విపరీతంగా అసహనంతో ఉంది. ఎందుకంటే ఈయనకేం సంబంధం గుంతకల్లో, అక్కడెక్కడో ఉన్నాయని తీసుకొచ్చి మా గుంతకల్లోకి ఎందుకు వేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని ట్రాన్స్ఫర్ చేసినట్టు, జగన్ గారిని ట్రాన్స్ఫర్ అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ట్రాన్స్ఫర్లే కదా చేస్తున్నాడు. ఇప్పుడు గుమ్మనూరు జయరాం గారిని గుంతకల్లో టికెట్ ఇస్తే అదే ట్రాన్స్ఫర్ కిందకే కదా వస్తుంది. ఈయనేమో అనిల్ కుమార్ యాదవ్ని తెచ్చి నర్సరావుపేట ఎంపీ చేస్తే, లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తెచ్చి నెల్లూరు ఎంపీగా పోటీ పెడితే అక్కడ పనికిరానది ఇక్కడ పనికి వస్తుందా అని విమర్శించినారు కదా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి ఇదే మాట వీళ్ళు కూడా అడగచ్చు కదా, మా దగ్గర పనికిరాందంతా మీ దగ్గర ఎందుకు పనికి వస్తూ ఉందంటే. ఇప్పుడు ఎవరు చేసినా రాజకీయాలే చేస్తారు, అంతే తప్ప వాళ్ళు చేస్తే తప్పు మనం చేస్తే కరెక్టు అనుకోవడము కాదు. ఎవరు చేసినా కరెక్టే, తప్పు తప్పే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటంటే, ఒకవైపు వీళ్ళందరికీ సర్దుబాటు చేయడం ఒకవైపు అయితే, ఈ వలసగా వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇస్తే మళ్ళీ అదొక గొడవ. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ జనసేనకి టికెట్లు సర్దుబాటు చేస్తే తెలుగుదేశం ఆయా నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం క్యాడరు సహజంగానే అసహనానికి అసంతృప్తికి గురయ్యి తిరుగుబాట్లు చేసే అవకాశం ఉంది. ఇప్పుడేమిటంటే మళ్ళీ వైసీపీ నుంచి తెచ్చుకున్న వాళ్ళందరినీ ఇప్పుడు ఎంపీ సీట్లన్నీ కూడా ఆయన ఇలా ఫిలప్ చేస్తున్నాడు. ఇలా ఫిలప్ చేస్తే ఏమిటంటే మరి అప్పుడు కూడా ఆ అసహనం ఉంటుంది కదా. మేము ఇంతకాలం ఏదో పార్టీ ఆశించాము, పార్టీ కోసం పనిచేసాము అంటే, డబ్బులుంటే మీరు టికెట్ ఇచ్చేస్తారా ఎవరికైనా సరే, ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా? ఎలా అది? ఇప్పుడు ఆత్మకూరులో డబ్బు విషయం కాదు, ఆత్మకూరులో ఆయన వైసీపీ నుంచి తిరుగుబాటు చేసి వచ్చాడు. అది తర్వాత నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు. మరి వాళ్ళందరికీ ఈయన టికెట్లు ఇవ్వాల్సిందే రేపు. కాబట్టి చంద్రబాబు గారి వ్యూహాలు ఏమిటంటే, వీళ్ళందరినీ తీసుకోవడం వెనక వీళ్ళు కొంచెం సౌండ్ పార్టీలు కాబట్టి బాగా ఖర్చు పెడతారు, బాగా ఆ నియోజకవర్గాల్లో మనం గెలవడానికి ఈజీగా ఉంటుంది అనేది ఆయన ఆలోచిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఎక్కువ శాతం ఎంపీ సీట్లు వైసీపీ నుంచి వచ్చిన వారికి ఇస్తున్నారు. అలాగే బీజేపీ నుంచి కూడా ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళలో కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు కదా. అదే జరుగుతోంది. ఆయన ఇప్పుడు బీజేపీకి ఒక 6 సీట్లు కేటాయించారు. ఈ 6 సీట్లలో కూడా బీజేపీ తరఫున గట్టిగా పోటీ చేసి ఎంపీ స్థానానికి ఎదురొడ్డి నిలబడే వాళ్ళు అంటే, నేను చెప్పేది ఫైనాన్షియల్గా కూడా, ఫైనాన్షియల్గా ఇప్పుడు బీజేపీ తరఫున గట్టిగా పోరాడగలిగిన వాళ్ళు ఎవరున్నారంటే, మనకు కనపడే వాళ్ళు సీఎం రమేష్ గారు, ఆయన సుజనా చౌదరి గారు,
వెంకటేష్ గారు, ఈ ముగ్గురికి ఏదో రకంగా టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. అంటే వీళ్ళు ముగ్గురు కూడా తెలుగుదేశం వాళ్ళే, తెలుగుదేశం ఆడుకోరు వీళ్ళు. డ్యూ టు వేరియస్ రీజన్స్ వాళ్ళు అప్పుడు టైం ప్రకారం బీజేపీలోకి వెళ్లాల్సి వచ్చింది. కానీ బీజేపీ కోసం వీళ్ళేం పనిచేసే వాళ్ళు ఏం కాదు. కాదు సార్, ఈ విషయం బీజేపీకి తెలుసు, అలా జరగనీయకుండా చూసుకుంటుందని కదా అన్నారు అని అన్నారు. ఇప్పుడు బీజేపీ ఏమన్నారు, లేదు మేము ఎవరికంటే వాళ్ళకి ఇవ్వము, మేము మా పార్టీలో పనిచేసిన వాళ్ళకే, విష్ణువర్ధన్ రాజు గారు ఇంకోరు ఎవరు ఉన్నారు కదా, విష్ణువర్ధన్ రెడ్డి, ఇట్లా మా పార్టీలో పనిచేసి మా పార్టీ క్యాడరు మా ముందు నుంచి మా పార్టీని నమ్ముకున్న వాళ్ళకే మేము టికెట్లు ఇస్తాం తప్ప మధ్యలో వచ్చిన వలస వాళ్ళకి మేము ఇవ్వము అంటున్నారు. అది ఎలా కుదురుతుంది? రేపు పొద్దున పార్లమెంటు మీద సీటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు తెచ్చుకోవాలంటే గట్టి వాళ్ళు ఉండాలి కదా. అది మళ్ళీ తెలుగుదేశం ఆ భారాన్ని మోయాలి కదా. అప్పుడు తెలుగుదేశం ఏం చెప్తుంది, అయ్యా ఇతనికి ఇస్తే మేము గెలిపించలేము, మా వల్ల కాదు, మేము చెప్పిన వాళ్ళకి ఇస్తే మేము గెలిపించుకొని వస్తాము అంటుంది తెలుగుదేశం. సహజంగానే చంద్రబాబు నాయుడు గారు అదే కదా అంటారు. కాబట్టి ఆ ముగ్గురికి కూడా టికెట్లు వచ్చే అవకాశం ఉంది ఎక్కడో ఒక చోట. అదేవిధంగా పురంధేశ్వరి గారికి ఎక్కడో ఒక చోట ఇస్తారు. సార్ రాజంపేట అనుకుంటున్నారు, రాజంపేట గతంలో నిలబడి ఓడిపోయారు ఆమె, బహుశా అదే తీసుకుంటారో ఇంకెక్కడేం తీసుకుంటారో తెలియదు. పురంధేశ్వరి గారు కూడా ప్రో తెలుగుదేశమే. సరే బంధుత్వం పక్కన పెట్టండి, బంధుత్వాన్ని పక్కన పెడితే ఆమె మాట్లాడిన తీరు అంతా కూడా యాంటీ జగన్తో పాటు ఆమె ఇంత మునుపు బీజేపీ నాయకురాలిగా తెలుగుదేశాన్ని కూడా ఎప్పుడు విమర్శించలేదు కదా. అందుకని ఆమె ప్రో టీడీపీ కిందే లెక్క. అంటే ఇటు వైసీపీ నుంచి తీసుకొచ్చారు, అటు బీజేపీ నుంచి ఇచ్చేవాళ్ళేమో వీళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ త్యాగం చేశారు, అక్కడ మళ్ళీ అదనంగా టీడీపీ వాళ్ళు వస్తారు. మొత్తంగా నష్టపోయేది ఎవరంటే బీజేపీ ఆడుకోరుగా పనిచేసి ఉంటారే, అంటే క్యాడర్ క్యాడర్ని బిల్డప్ చేసి ఇట్లా పనిచేసి ఉండిన వాళ్ళకి టికెట్లు రావు, ఎంపీ టికెట్లు. ఎందుకంటే ఎంపీ టికెట్లు డబ్బులు ఉండాలి కదా. మొత్తంగా బీజేపీ కూడా డబ్బులున్న వాళ్ళకే టికెట్లు ఇస్తే ఇక ఇంతకాలము మేము పార్టీ విధానాల కోసం పనిచేసిన వాళ్ళని గౌరవిస్తాము అని మాట్లాడుతున్న మాటలన్నీ ఉత్తవేం తెలియదు. కాబట్టి ఇదంతా ఈ గేమ్ అంతా ఏమిటంటే జగన్ గారికి వ్యతిరేకత ఉంటే ఎవరిని పెట్టినా గెలిచిపోతాము అనే అతి ఆత్మవిశ్వాసము వీళ్ళని ఏదో చావు దెబ్బ తీయబోతా ఉంది ఫైనల్గా. ఎందుకంటే నిజంగా వీళ్ళు ఊహించినంత వ్యతిరేకత లేదని నిన్న మేదరమెట్లలో జరిగిన సభ కూడా చెప్పేస్తూ ఉంది. సరే వీళ్ళేదో గ్రాఫిక్స్ అది ఇది అన్నారు కానీ దాన్ని ఎవరు జనం నమ్మడం లేదు. ఎందుకంటే కనిపిస్తూ ఉంది కదా గ్రాఫిక్స్. ఇప్పుడు కొన్ని లక్షల మంది, వీళ్ళు చెప్పినట్టు 15 లక్షల మంది వచ్చారా లేదో మనకు తెలియదు, కానీ కొన్ని లక్షల మంది అయితే వచ్చారు అనే క్లారిటీ మామూలుగా చూసే వాళ్ళకే తెలిసిపోతూ ఉంది. కాబట్టి ఆ సభ సక్సెస్ ఇవన్నీ బట్టి చూస్తే వీళ్ళు చెప్పినంత ఉవ్వెత్తున ఉప్పినలాగా ఆయనకి ఏమీ వ్యతిరేకత లేదు, పరిస్థితులు ఏమి అంత ఈజీగా లేవు గెలిచిపోయేదానికి అనే క్లారిటీ ఉంది. వీళ్ళు అతి ఆత్మవిశ్వాసానికి పోతే ఇప్పుడే తెలుగుదేశం వరుస తప్పులు చేస్తూ ఉంది, అలయన్స్లని అవని ఇవని. ఇంకా అతి ఆత్మవిశ్వాసానికి పోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంది. అదే మొత్తానికి ఇంత కింద మీద పడి కసరత్తు చేస్తున్నారు, కానీ చివరికి గెలిచేది ఎవరో ఎవరికి తెలియదు. నోటిఫికేషను షెడ్యూల్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత జనం ఇంకొంచెం ఓపెన్ అవుతారు, మనకి ఇంకొంచెం అర్థం అవుతుంది, సిచ్యువేషన్స్ అర్థమవుతూ వస్తాయి మెల్లిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.